5 ఇయర్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం ఉంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. అయితే దానికి ఎడిషన్ ఇంకోటి వాల్యుబుల్ పాయింట్ ఒకటి చెప్పాలి. అది సజెషన్ ఖచ్చితంగా కనుక ఫాలో అయితే కూటమి ప్రభుత్వం చాలా బాగుంటుంది. ఏంటది? రేపు వినాయక చవితికి సంబంధించి మండపాలు ఎక్కడైతే పెడతారో అక్కడ లైటింగ్ సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఉచిత విద్యుత్. అవునన్నా కాదన్నా చాలా చోట్ల మండపాల సంబంధించి కరెంటు తెగల మీద వేసేస్తారు. బట్ వాటిని అడ్డుకోవద్దు, ఇవ్వండి అని అన్నారు. తర్వాత రేపు దుర్గా అమ్మవారికి దసరా శరన్నవరాత్రులు, అప్పుడు కూడా దుర్గా మండపాలు అటు వాటికి కూడా కరెంటు ఫ్రీ. దగ్గర 25 కోట్ల వర్త్ ఏమో ఖర్చు అయిందట. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఆయన చెప్పారు, రవి గారు ఏం పర్లేదు, డబ్బు గవర్నమెంట్ బేర్ చేసింది, మన అధికారులని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదని చెప్పండి అని చెప్పేస్తున్నారంట. సూపర్ కదా, గుడ్. ఇప్పుడు మొన్న ఒక పూజారి భార్య నాతో మాట్లాడిన ఒక ఆడియో పెట్టా కదా, అందులో తను చెప్పింది ఏంటి, దేవాలయాలకి వచ్చే కరెంటు బిల్లు వేలల్లో ఉంటూ ఉంటుంది. ఎందుకు ఏంటంటే కమర్షియల్ అంటది. దేవాలయాల కమర్షియల్ ఏంటండి, మా చర్చిలు మసీదులు అన్న అయ్యో శివ దానికి యూనిట్ వచ్చేసి రూపాయి అంతేనే అంది. నిజం అంటే నిజం, కళ్ళు చెక్ చేసుకో అంది. అవి మందిరాల, దేవాలయాలు మాత్రం కమర్షియలా, బిజినెస్ సెంటర్లా, ఏంటండి ఇది? సో ఇమీడియట్గా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, సో మీ కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా దేవాలయాలని ఈ కమర్షియల్ని తీసేయండి. వాటిని డొమెస్టిక్గా నేను అనను, వావి ప్రార్థనా మందిరాలు లాంటి కేటగిరీలో పెట్టేసి యూనిట్ కాస్ట్ వచ్చేసి రూపాయన్నర పెట్టండి, అంతకుమించి పెట్టకండి. అది కనుక మీరు చేయగలిగితే సూపర్.